రేపే 30వ తారీఖున మనకు అక్షయ తృతీయ పండుగ రానుంది. ఈ పండుగను ఆడవారు చాలా ప్రత్యేకంగా, చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ మనకు వైశాఖ మాసం శుక్లపక్షంలో 3వ రోజున ఈ పండుగ అనేది వస్తుంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ అని చెప్పేసేసి కూడా అంటారనమాట. ప్రత్యేకంగా మన భారతదేశంలో హిందువులు ఈ పండుగను ముఖ్యంగా ఆడవారు చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. అంటే లక్ష్మీదేవి తల్లికి ఇంట్లో చక్కగా బంగారు ఆభరణాలతో అలంకరించి పూజ చేయటం వలన ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని, ఆ తల్లి ఎప్పుడు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని, లక్ష్మీదేవి తల్లి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందని చెప్పేసి నమ్మకంగా చాలా సంతోషంగా చేసుకుంటూ ఉంటారనమాట. కుబేరుడు మనకు సంపదకు అధిపతి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అంటే కుబేరుడు పెద్ద ధనవంతుడు. ఈ అక్షయ తృతీయ రోజున కుబేరుడును ధనవంతుడిగా శివుడు చేశాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఈ అక్షయ తృతీయ రోజున ఏంటంటే ఆడవారు ప్రత్యేకంగా బంగారం తీసుకొచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే మంచిది. ఆ బంగారం రూపంలో లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పేసేసి ఎంతో కొంత వాళ్ళ శక్తికి తగ్గట్లుగా చిన్న బంగారం అంటే 1 గ్రాము బంగారం అయినా సరే తీసుకొచ్చుకుందాం అని చెప్పేసేసి అనుకుంటారు. అంటే కొంచెం చిన్న పోగులు కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఒక చిన్న చైన్ కానివ్వండి, ఇట్లా మధ్యతరగతి వాళ్ళు ఇలా సింపుల్గానైనా సరే తీసుకొచ్చుకుందాము, లక్ష్మీదేవి రూపు తీసుకొచ్చుకుందాము, ఇట్లా ఏంటంటే అలా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అట్లా తెచ్చుకుంటే మంచిది. అలా తెచ్చుకుంటే మనకెప్పుడు కూడా ఇట్లా బంగారం కొనుక్కుంటూనే ఉంటాము, మన దగ్గర డబ్బు అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసేసి ఒక నమ్మకం అనమాట. కాబట్టి నిజంగా అలా తెచ్చుకోవటం కూడా చాలా మంచిది. అలా తెచ్చుకోవటం వల్ల మీరు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. ఆ వస్తువు రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఒక్క బంగారమే కాదు, ఏదైనా సరే, అంటే ఏదైనా వెండి అవ్వచ్చు, లేకపోతే ఒక భూమైనా, పొలం కొనుగోలైనా, ఏదన్నా గృహాలు ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం, ఇట్లా బండి కానివ్వండి, కారు కానివ్వండి, ఇట్లా ఏదైనా సరే రేపు ఏది తెచ్చుకున్నా కూడా మంచిదేనమాట. అట్లా ఏంటంటే చాలా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ రోజున ఇంత విశేషమైనటువంటి రోజున పసుపు డబ్బాలో మీరు గనక ఇది ఒక్కటి గనక వేసినట్లయితే మీకు మీ సుడి తిరిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో, అంటే మీరు ఆ బంగారం తెచ్చుకుంటే ఎలాగైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మనం నమ్ముతున్నామో, అలాగే ఈ పసుపు డబ్బాలో కూడా మీరు ఇది ఒక్కటి వేయటం వలన బంగారం తెచ్చుకున్న దానికన్నా కూడా ఎక్కువగా మీకు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. పసుపు డబ్బాలో ఇది ఒక్కటి గనక మీరు వేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. పసుపు డబ్బా అంటే ప్రతి ఒక్కరికి కూడా వంటగదిలో ఉండేటటువంటి వస్తువు అనమాట. మనకు సుగంధ ద్రవ్యాలలో ఈ పసుపు అనేది ఒకటి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇళ్లల్లో ప్రతి కూరలో మనకు పసుపు అనేది లేకుండా ఏ వంట కూడా చెయ్యలేము కూడా. ఎందుకంటే ప్రతి వంటలో ఏదైనా సరే మనం తాలింపుల్లో ఖచ్చితంగా పసుపు అనేది వేసుకోవాల్సింది. పసుపు అనేది మంగళకరమైనది, పసుపు శుభప్రదమైనది, పసుపు యాంటీబయాటిక్. పసుపు ఏంటంటే ఇట్లా చాలా రకాలుగా ఆరోగ్యపరంగా కానీ, పరిహార పరంగా కానీ ఎంతో శక్తివంతమైనదనమాట. పసుపు వేసుకొని కూర వండుకొని తినటం వలన మన ఒంట్లో రోగ నిరోధక శక్తి అనేది పెరిగి మనకి ఆరోగ్యపరంగా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాము. అలాగే ఇట్లాంటి ముఖ్యమైనటువంటి పండుగ రోజుల్లో ఆడవారు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవటం వలన ఏంటంటే కాళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తగ్గిపోయి ఆరోగ్యంగా, కాళ్ళు ఏంటంటే ఆరోగ్యంగా ఉండటము, మనం చేసినటువంటి పూజకు ఒక మంచి పరిపూర్ణత రావటము, చక్కగా మనకేంటంటే ఒక ముత్తైదు భాగ్యము, ఇట్లా ఏంటంటే పసుపు అనేది ఎన్నో రకాలుగా మనకి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు అనేవి ఉన్నాయి అన్నమాట. కాబట్టి అలాంటి పసుపు డబ్బాలో మీరు ఇది వేసుకోవటం వలన ఏంటంటే మీ సుడి తిరుగుతుంది. ఉన్న దరిద్రం ఏదన్నా, ఇంట్లో ఏదన్నా చెడు కారాత్మక శక్తులు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా తొలగిపోయి ముఖ్యంగా వంటగది అనేది చాలా పవిత్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు. అలా వంటగదిలో మనం శుభ్రంగా ఉంచుకొని, అంటే పసుపు డబ్బాలు ఇట్లా ఏంటంటే అన్ని రకాలుగా మనం దినుసులు డబ్బాలు అన్నీ పెట్టుకుంటూ ఉంటాము. ప్రత్యేకంగా పసుపునే మనం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా పసుపు నిండుకోకుండా అంటే ఖాళీ అవ్వకుండా పసుపు అనేది తెచ్చుకొని మనం డబ్బాలో పోసుకుంటూ ఉండాలండి. పసుపు అనేది ఇంట్లో ఎప్పుడూ కూడా తుడిచిపెట్టుకోకూడదు. కాస్త పసుపు ఉంది అని అనుకోగానే మనం ఇంకాస్త పసుపుని తీసుకొచ్చుకోవాలి. మీరు పసుపు బయట దొరికేటటువంటి ప్యాకెట్స్ కన్నా కూడా
చక్కగా పసుపు కొమ్ములు తీసుకొచ్చుకొని దంచుకొని ఆ పసుపును గనక మీరు వంటల్లో వాడుకోవటము, అలాగే పూజకు వాడటం కానివ్వండి, మీ కాళ్ళకు అంటే ఆడవారు చక్కగా ఇలాంటి పండుగ రోజుల్లో కాళ్ళకు రాసుకోవటం కానివ్వండి, ఇలా చేశారంటే మాత్రం ఇంకా నెంబర్ 1 రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు బయట వాడేటటువంటి పసుపులో కాస్త కూస్త కెమికల్స్ కలుపుతున్నారు. ఇవి రంగు అవి కొంచెం ఎక్కువగా ఉండటం కోసం. అలా కాకుండా మనం పసుపు కొమ్ములతో దంచినటువంటి పసుపును మనం స్వయంగా ఫ్రెష్గా స్వచ్ఛంగా ఎటువంటి ఏమి కలపకుండా చేసుకునేది కాబట్టి ఈ పసుపు అనేది ఇంకా మనకి సర్వరోగ నివారణగా పనిచేస్తుందన్నమాట. అలాంటి పసుపుతో చేసే పరిహారాలు కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తాయి. కాకపోతే అందరికీ అవకాశం కుదరదు కాబట్టి మీరు బయట నుంచి తెచ్చుకున్నటువంటి పసుపుతోనే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇట్లా మీరేంటంటే పసుపు ఏంటంటే చక్కగా అందరూ పసుపు డబ్బాల్లో అవ్వచ్చు, లేదా జాడీల్లో అవ్వచ్చు, గాజు సీసాల్లో ఇట్లా గాజు బౌల్స్లో పోసుకుంటూ ఉంటారు, ప్లాస్టిక్ డబ్బాల్లో ఇట్లా పోసుకుంటూ ఉంటారు. ఇట్లా మీరు దేంట్లో పసుపు అనేది మీరు పోసుకున్నా సరే ఆ పసుపు డబ్బాలో రేపు అక్షయ తృతీయ రోజున ఇది ఒక్కటి వేసేసేయండి. ఇది వేయటం వలన చూడండి మీకు ఎంత బాగా కలిసి వస్తుందో. అంటే మరుసటి రోజు నుంచి మీరు గమనించినట్లయితే మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఖర్చులు తగ్గటము, వృధా ఖర్చులు తగ్గటము. కొంతమందికి బీరువాలో నుంచి డబ్బు తీయటమే కానీ పెడతం ఉండదు, బంగారం తాకట్టుకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా చక్కగా మనం ఎప్పుడూ కూడా ఎట్లాంటి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేసుకోవటానికి కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటానికి కానీ, కొత్తగా ఏమన్నా గృహాలు కానీ, బండి, కారు ఇలాంటివి ఏమన్నా కొనుగోలు చేసుకోవటానికి అవ్వచ్చు. ఇట్లా ఆ లక్ష్మీదేవి యొక్క ఆ కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా మన మీద ఉండి మనకు బాగా కలిసి రావటం కోసం చక్కగా పసుపు డబ్బాలో మీరు ఇది వేయటం వలన మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఒక్క రాత్రిలోనే మీ జీవితం అనేది మారి మీరు కోటేశ్వర్లు అవుతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. మీరేం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రంగా తుడుచుకొని, ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసేసి ఇంటిని తుడుచుకొని తర్వాత ఇంటిలో కూడా పసుపు నీటిని చల్లుకోండి. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. అక్షయం అంటే బంగారం, అంటే పసిడి రాసుల పర్వదినంగా మనం ఈ రోజును చెప్పుకుంటూ ఉంటాము. అలా చేసేసిన తర్వాత మీరు కూడా చక్కగా తలస్నానాలు చేసేసి చక్కగా అంటే ఇంట్లో అందరూ కూడా ఉన్న వాటిట్లో మంచి బట్టలు కానివ్వండి, లేదా కొత్త బట్టలు తెచ్చుకుంటే అవి ధరించేసి ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి తల్లికి అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీనారాయణలు కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేయండి. చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి బంగారంతో కానివ్వండి, ముత్యాలతో కానివ్వండి అలంకరణ చేసేసి పూజ చేసుకోండి. ఒక పీట తీసుకొని ఆ పీటకి పసుపు రాసేసి బియ్యం పోసేసి కలసం పెట్టేసి దాని మీద తమలపాకు పెట్టి ముందు వినాయకుని పూజ చేసి అక్షంతలతో చక్కగా పూజ చేసేసి దీపం ఏంటంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అలా చేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. తర్వాత బెల్లంతో నైవేద్యం చేసేసి చక్కగా అంటే ఒక పొంగలు కానివ్వండి, పాయసం కానివ్వండి, ఇట్లా మీ శక్తికి తగినట్లుగా చేసేసి చక్కగా తల్లికి నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు కూడా స్వీకరించండి. ఆ పూజలో మీరు తెచ్చుకున్నటువంటి కొత్త బట్టలు అవ్వచ్చు, బంగారపు వస్తువులు అవ్వచ్చు, ఆ రోజున ప్రత్యేకంగా మనం ఇంకా ఉప్పు కానివ్వండి, పసుపు, కుంకుమలు ఇట్లాంటివి, బెల్లం ఇలాంటివి తెచ్చుకున్నా కూడా ఆ రూపంలో కూడా మనకు అంటే తెచ్చుకోలేని వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారు అప్పులు సొప్పులు చేసి ఎట్లాగైనా తెచ్చుకుందాం అనుకుంటారు. కానీ అలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయమాకండి. ఎందుకంటే ప్రతీది కూడా మనం అనుకున్నవి మనం చేసేవేనమాట. అప్పులు చేసి తెచ్చుకోవటం వలన వడ్డీలు పెరిగి మీరు మళ్ళీ తెచ్చుకున్న వస్తువులు కూడా అమ్ముకోవాల్సి వస్తుందన్నమాట. కానీ అలా అందుకని చెప్పి ఎప్పుడు కూడా అలా అప్పులు చేసి తెచ్చుకోకూడదు. అలాంటివి మీరు బంగారం కొనుగోలు చేయనప్పుడు బంగారంతో సమానమైనటువంటి ఇలాంటి పరిహారాలు, ఇలాంటి వస్తువులు మీరు తెచ్చుకోవటం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అంటే ఉప్పు అవ్వచ్చు, బెల్లం అవ్వచ్చు, పసుపు, కుంకుమలు ఇట్లా కొన్ని మంగళకరమైనటువంటి వస్తువులు తెచ్చుకోవటం వలన కూడా బంగారం తెచ్చుకున్నంత ఫలితం అనేది వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మీకు అవకాశం ఉంటే తెచ్చుకోండి, మంచిది. అవకాశం లేదు అని అనుకుంటే మాత్రం ఇబ్బంది అనేది పడవద్దు. అలా చేసేసి ఆ రోజున మీకు కుదిరితే మీకు ఉన్న దాంట్లో కాస్త అంటే బ్రాహ్మణుడికి పంతులు గారు ఉంటారు కదా, వాళ్ళకి ఏదన్నా దానం ఇవ్వండి. నువ్వులు అవ్వచ్చు, కొబ్బరికాయ కానివ్వండి, కాస్త బట్టలు ఏదన్నా కుంకుమ, మజ్జిగ, చెప్పులు ఇలాంటివి కొన్ని దానం చేయటం వలన ఏంటంటే మనకు ఉన్నటువంటి దోషాలు పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి. ఇంకా మీరు ఆ రోజున ఇక ప్రత్యేకంగా
పసుపు డబ్బాలో వేయాల్సింది ఏంటి అనంటే, మీరు దీనికోసం ముందుగా రూపాయి బెల్లం తీసుకోండి. రూపాయి బెల్లనే తీసుకోవాలండి. రూపాయి అనేది ఎంత శక్తివంతమైందో అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎంత కోటేశ్వరుడైనా, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా అందులో రూపాయి తగ్గినా తగ్గినట్లే. ఎంత కోటేశ్వరుడైనా అతని సంపాదన రూపాయి కాడి నుంచే మొదలవుతుంది. అలా రూపాయి విలువ ఏంటంటే లేని వారికన్నా కూడా కోటేశ్వరులకే బాగా తెలుసు అనమాట. రూపాయి మానవుని యొక్క తలరాతనే మారుస్తుంది. రూపాయి ఉన్నోళ్ళు ఇవాళ రోజున గొప్పవాళ్ళు, రూపాయి లేని వాళ్ళకి విలువ లేదు. కాబట్టి మనిషికి ఎంత విలువ ఉన్నా అంతకు మించి డబ్బుకు కూడా మనం విలువ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. డబ్బు లేనిదే మనిషి యొక్క జీవనమే లేదనమాట. కాబట్టి రూపాయి దగ్గర నుంచి సంపాదన అనేది మొదలవుతుంది. కాబట్టి రూపాయిని తీసుకొని ఆ రూపాయిని పసుపు నీటితో కానీ పాలతో కానీ క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ మంచి నీటితో కూడా కడిగేసేసేయండి. అలా కడిగిన తర్వాత ఆ రూపాయిని మీరు శుభ్రంగా తుడిచేసేసి మీరేం చేస్తారంటే పసుపు రంగు క్లాత్, అంటే అది కర్చీఫ్ అవ్వచ్చు, లేకపోతే ఒక చిన్న జాకెట్ ముక్కది చిన్న పీస్ అండి, ఎక్కువ అవసరంలో మనకు పసుపు డబ్బాలో సరిపోయేటట్లుగా తీసేసుకొని ఆ క్లాత్లో మీరేం చేస్తారంటే ఆ రూపాయి బిళ్ళను పెట్టేసేసేయండి. దాని మీద చిటికెడంత పసుపు కుంకుమ కూడా చల్లేసేసి మీకు ఏదన్నా ఒక పువ్వు, గులాబీ పువ్వు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అది కూడా అందులో పెట్టేసేసి కొంచెం కర్పూరం కూడా ఏదన్నా అందుబాటులో ఉంటే వేసేసేయండి. అట్లా వేసేసిన తర్వాత మీరు ఆ మూటను ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో వాడేటటువంటి పసుపు డబ్బా ఉంటుంది కదా, ఇట్లా వంటల్లో వేసుకునేటటువంటి పసుపు అవ్వచ్చు, లేదా పూజకి ప్రత్యేకంగా పెట్టుకుంటూ ఉంటారు పసుపు, అలాంటి పసుపు డబ్బాలోనైనా సరే మీరేం చేస్తారంటే ఆ పెట్టినటువంటి మూటని, అంటే పసుపు పూజకు వేరుగా ఉంటుంది, మనకు వంటకు వేరుగా ఉంటుందన్నమాట. మీరేం చేస్తారంటే వంటల్లో వేసేటటువంటి పసుపు డబ్బాలో కాకుండా మనం పూజల్లో వేసేటటువంటి పసుపు డబ్బా ఉంటుంది కదా, ఆ పసుపు డబ్బాలో మీరు దీన్ని పెట్టేసేసేయండి. ఇప్పుడు మనం ఇట్లా చెప్పినటువంటి అన్నీ వేసినటువంటి మూటను ఇది పెట్టేసేసేయండి. ఏది ఆ అక్షయ తృతీయ రోజు రేపు సాయంత్రం పూట పెట్టండి. అలా పెట్టేసేసి ఇక మీరు మొత్తం ఆ రోజంతా కూడా అంతే ఉంచేసేసేయండి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే, అంటే తర్వాత రోజు ఇక తీసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ మూటను తీసుకెళ్ళి మనకి గుళ్ళు ఉంటాయి కదండి దగ్గరలో, ఆ గుడి దగ్గర, అంటే ఎక్కడన్నా మనకి చెట్లు ఉంటాయి కదండి, రావి చెట్టు కానీ ఇట్లాగా గుడికి ఆవరణలో చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ చెట్టుకి మీరేం చేస్తారంటే ఈ మూటను తీసుకెళ్ళి, ఇప్పుడు మనం ఇందులో ఎట్లాగైతే ఆ మూటను పెట్టేసేసామో మూట కట్టేసేసి ఆ మూటను తీసుకెళ్ళి ఆ చెట్టుకు కట్టేసేసేయండి. మీకు అవకాశం ఉంటే, అందుబాటులో ఉంటే ఆ చెట్టుకు కట్టేసేసేయండి. ఒకవేళ మాకు వెళ్ళే అవకాశం లేదు, మాకు కుదరట్లేదు అని చెప్పేసి అంటే మీరు చక్కగా స్వామి ముందల పెట్టుకొని దండం పెట్టేసేసుకొని ఆ మూటని మీరు ఎవ్వరు తొక్కని చోట మంచి స్వచ్ఛమైనటువంటి నీటిలో, అంటే మనకు డ్రైనేజీ కాలువల్లో అలాంటి కాడ కాకుండా చెరువుల్లో కానీ పారే నదుల్లో కానీ అట్లా పారే నీటిలో ఆ మూటను విసిరేసేసేయండి. అట్లా చేయటం వలన ఆ రూపాయి బిళ్ళను ఎవరికన్నా దానంగా ఇవ్వండి. 90% కుదిరితే మీరు చెట్టుకు అలా ముడుపులాగా కట్టేసేసేయండి. ఆ రూపాయి బిళ్ళని ఒకవేళ కుదరకపోతే మాత్రం ఆ రూపాయి బిళ్ళని హుండీలో కానీ ఎట్లా ఎవరికన్నా దానంగా కానీ ఇచ్చేసేసి ఇక మిగిలినవన్నీ కూడా ఏదన్నా పారే నీటిలో వేసేసేయాలి. అట్లా వేయటం వలన ఏంటంటే మీకు, అంటే మన సమస్య మనకు చెడిపోయి మనకు బాగా కలిసి రావాలి, ఆ లక్ష్మీదేవి తల్లి ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉండాలి, మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి మనం సంకల్పం చెప్పుకొని చెడిపోవాలి, మంచి జరగాలి అని చెప్పి మనం ఈ మూట అనేది కట్టాం. కాబట్టి ఆ రూపాయి బిళ్ళను దానంగా వేసేసి హుండీలో మీరు అవన్నీ ఏదన్నా పారే నీటిలో వేయండి. మీకు 90% అవకాశం ఉంటే మాత్రం చక్కగా గుళ్ళో చెట్టుకు కట్టేసేసేయండి. అట్లా చేయటం వలన మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి బాగా కలిసి వస్తుందండి. ఎప్పుడు కూడా మీరు అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు, మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, కుటుంబం సంతోషంగా ఉంటుంది, పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. చాలా వరకు కూడా అప్పుల సమస్యలు కానీ ఏదన్నా అంటే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడతాం, బంగారం తాకట్టు పెట్టుకోవటం, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి, అవన్నీ కూడా పోతాయన్నమాట. అక్షయ తృతీయ రోజున పసుపు డబ్బాలో మీరు ఇది ఒక్కటి వేయటం వలన ఈ పరిహారం అనేది బంగారం కన్నా విలువైనటువంటి పరిహారం అండి. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా చక్కగా ఇది ఆడవారైనా, ఒకవేళ ఆడవారు ఇంట్లో లేరు ఎక్కడికన్నా వెళ్ళారు అని అనుకున్న వాళ్ళకి ఏదైనా కుదరకపోయినా మగవారైనా చేసేసేయచ్చు ఈ పరిహారం. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. చాలా బాగా అసలు అద్భుతమైన ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోయి మళ్ళీ మీరే కావాలని చేసుకుంటారనమాట. మంచి పరిహారం అనమాట, ఖర్చు లేని పరిహారం.
చక్కగా చేసేసుకొని ఫలితాన్ని పొందండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మేము పడినటువంటి కష్టానికి ఒక చిన్న లైక్ ఇస్తే మాకు కాస్త సంతోషంగా ఉంటుంది. మీ ముందుకు ఇలాంటి మంచి వీడియోస్ తీసుకురాగలుగుతాము. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.